30 దశాబ్దాల పాటు చాలా చెత్త పనులు చేశాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం. ఇప్పుడు అదే మా కుంప ముంచింది. ఈ కామెంట్స్ చేసింది ఎవరూ కాదు, పాక్ ప్రస్తుత డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్. నిన్న మొన్నటి వరకు పాక్లో ఉగ్రవాదులే లేరని బీరాలు పలికిన పాక్ ఇప్పుడు తామే ఉగ్రవాదులను పెంచి పోషించామని ఒప్పుకుంది. ఓ ఇంటర్నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే, అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే తాము ఈ చెత్త పనులు చేశామన్నారు ఆయన. స్నేహితుల కోసం ఇంట్లో పామును పెంచి పోషిస్తారా అనే దానికి కూడా ఆయనే సమాధానం చెప్పాలి. పశ్చిమ దేశాల కోసం చేసిన తప్పులు తమకు ఇప్పుడు శాపంగా మారాయని అన్నారు ఖవాజా. ఆ పొరపాట్లు చేయకుండా ఉంటే పాక్ ట్రాక్ రికార్డు ఇప్పుడు వేరేలా ఉండేదని చెప్పారు. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము కూడా భాగస్వామ్యులం అయ్యి చారిత్రక తప్పిదం చేశారన్నారు ఆయన. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్లో. శివ, చూస్తున్నాము ఏదైతే పాక్ గురించి పాక్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకప్పుడు మా దగ్గర ఉగ్రవాదులే లేరని చెప్పారు, ఇప్పుడేమో మేమే పెంచి పోషించామని చెప్తూ ఉన్నారు. సో ఏ విధంగా చూడాలి? రైట్, డెఫినెట్గా ఇదంతా కూడా చర్చనీయాంశమైంది. పాక్కు సంబంధించిన ప్రస్తుత డిఫెన్స్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒకప్పుడు అసలు పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరు, కానీ అన్ని దేశాలకు మేమే ఉగ్రవాదులను సరఫరా చేసే దేశంగా మాది మారింది అనేది ప్రధానంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఏదైతే పెహల్గాంలో జరిగిన దాడి వెనుక డెఫినెట్గా పాకిస్తాన్ హస్తం ఉంది అనేది మనకు ఈ వ్యాఖ్యలు బట్టి ప్రధానంగా అర్థమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే 30 దశాబ్దాల పాటు చాలా చెత్త పనులు చేశాం, కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము, ఇప్పుడే మా కొంప ముంచిందంటూ కూడా ఈ కామెంట్స్ డిఫెన్స్ మినిస్టర్ చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు పాక్లో ఉగ్రవాదులు లేరని బీరాలు పలికిన పాకిస్తాన్ ఇప్పుడు వ్యాఖ్యలు చేయడం పట్ల తామే ఉగ్రవాదులు పెంచి పోషించామనేది ప్రధానంగా ఒప్పుకున్నట్లుగా డైరెక్ట్గా కూడా ఈ వ్యాఖ్యను బట్టి మనకు అర్థమవుతుంది. ఒక ఇంటర్నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిఫెన్స్ మినిస్టర్ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా అందరూ చర్చించుకుంటున్నారు. ప్రధానంగా అంటే ప్రతిదీ కూడా లష్కర్ తోయిబా కానీ ఐసిస్ కానీ వారిద్దరు వెనక ఉండే ఎక్కడ దాడి జరిగినా కానీ వారి ప్రోద్బలంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే పెహల్గాంలోని బైసారంలో జరిగిన దాడి కూడా టీఆర్ఎఫ్ ద రెసిస్టెంట్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆ ఫోర్స్ వెనక కూడా ఉన్నది లష్కర్ తోయిబాకు సంబంధించి పలుమార్లు ఎవరైతే ఉగ్రదాడులకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా వారితో కాంటాక్ట్లో ఉన్నారు. ఆ లష్కర్ తోయిబాకు సంబంధించిన సానుభూతి పరులు పలుమార్లు జమ్మూ కాశ్మీర్లోకి వచ్చి వీరందరికీ కూడా ఎక్కడ దాడులు చేయాలి, ఎక్కడ ఏం చేయాలనేది కూడా వారందరికీ కూడా శిక్షణ సూచనలు కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇప్పుడు స్వయానా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక పశ్చిమ దేశాల కోసం చేసిన తప్పులు తమకు ఇప్పుడు శాపంగా మారాయి అనేది కూడా డిఫెన్స్ మినిస్టర్ చేసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా దేశ ప్రజలు, ఆ దేశానికి సంబంధించిన సైనికులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే పరిస్థితి ఈ వ్యాఖ్యల పట్ల అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏదైతే ఈ పొరపాట్లు చేయకుండా ఉంటే పాక్ ట్రాక్ రికార్డ్ అనేది సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము కూడా భాగస్వాములు అయ్యి చారిత్రక తప్పిదం చేశామనేది కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పాకిస్తాన్కు సంబంధించిన డిఫెన్స్ మినిస్టరే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక పెహల్గాంలో ఏదైతే దాడులు జరిగాయో ఈ పాకిస్తాన్కు సంబంధించిన సానుభూతి పరులు ఏదైతే ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో లష్కర్ తోయిబా కనుసలు నడుస్తున్న ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో ఇది 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇది స్థాపించింది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రజలను టార్గెట్ చేసుకుని వ్యాపారవేత్తలను హిందువులుగా టార్గెట్ చేసుకుని వారందరిపై దాడులు చేయడం, వారందరూ కూడా వారి కనుసన్నలో వారి గుప్పెట్లు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ టీఆర్ఎఫ్ అనేది ద రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది స్థాపించబడింది. దానికి బ్యాక్ ఎండ్గా లష్కర్ తోయిబా ఉంది. ఇక ప్రజెంట్ మనం ఏదైతే దాడులు జరిగిందో
పెహల్గాం సమీపంలో ఉన్న బైసారన్లో దాడులు జరిగిందో ప్రజెంట్ మనం పెహల్గాం దగ్గర ఉన్న ప్రజెంట్ మనం చూస్తున్నాం పెహల్గాం టౌన్. ప్రజెంట్ పెహల్గాం టౌన్ వద్ద ఉన్నాం మనం. ఇక్కడ నుంచి బైసారన్ 6 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు మనం వెళ్తే కనుక ఏదైతే దాడులు జరిగాయో ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలకు సంబంధించి ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్న వే ఏదైతే ఉందో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ వరకు మాత్రమే నార్మల్ రోడ్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి మొత్తం కూడా కంప్లీట్గా ట్రెక్కింగ్ అనమాట. ఏదైతే ఈ చెట్లు కనిపిస్తున్నాయో ఈ చెట్లు కానీ దాని వెనుకున్న కొండ ఇదంతా కూడా ట్రెక్కింగ్ ప్రాంతం. ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్తే కనుక దాదాపు 6 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం అప్ అనమాట. ఏదైతే కొండ ప్రాంతం కావడంతో అంత ఎక్కువ వెళ్ళాలి. నడవడానికి కూడా అవకాశం మొత్తం రాళ్ళు ఉంటాయి. కొంతమంది నడవలేని వారు కంప్లీట్గా గుర్రాలను ఆశ్రయిస్తుంటారు. గుర్రాల మీద వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఏదైతే అక్కడ కాల్పులు జరిగిన తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరిపింది మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాల్పులు జరిపారన్నారు. తర్వాత అక్కడ ఉన్న భద్రతా అధికారులందరూ వచ్చినప్పటికీ కూడా అక్కడ గాయపడిన వారిని, మృతి చెందిన వారిని మెరుగైన చికిత్స కోసం అందించడం కోసం అక్కడ తరలించడానికి చాలా సమయం పట్టింది. అంటే అక్కడ నుంచి కిందికి రావడానికి ఎంత శ్రమకు ఓడ్చి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారో మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ వరకు మనకు కనిపిస్తున్న ఈ రోడ్డు వరకు మాత్రం కొంత సేఫ్గా ఉన్నప్పటికీ కూడా ఇక ఉన్నట్టు ఉండి ఇంకా పైకి వెళ్ళాలంటే మాత్రం కంప్లీట్గా రాళ్లతో కూడిన రహదారి, రాళ్లతో కూడినట్టుగా కూడా ప్రధానంగా మనకి కనిపిస్తోంది. మనకు కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే ఈ రాళ్ళు చూస్తున్నామో ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడ ఉంటాయి. తర్వాత ఈ వే ఉంటుంది ఇక్కడ. ఇటువంటి వేనే మొత్తం పైకి వెళ్ళిన కొద్ది కూడా కంప్లీట్గా నడవడానికి, అడుగు వేయడానికి కూడా వీలు లేకుండా ఈక్వల్గా ఎక్కడ ఉండదు, అన్ఈవెన్గా ఉంటుంది. ఇదంతా కూడా కొండ ప్రాంతం. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటా కూడా పైకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళిన వారు ఎవరైతే గాయాల పాలయ్యారో, మృతి చెందిన వారు ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా గాయాల పాలైన తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ నరకదారి మార్గం సరిగా లేకపోవడం వల్లే ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలుస్తుంది. ఏదైతే బైసారన్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఏదైతే మన ఉగ్రదాడి జరిగింది ఏదైతే ఉందో ఈ బైసారన్ మనం చూస్తున్నాం. ఈ ప్రాంతంలోనే ఉగ్రదాడి జరిగింది అనేది ప్రధానంగా మనకు అర్థమవుతోంది. ఇక్కడ ఎవరైతే మహిళ ఫోటో ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఈ చెట్ల మధ్యలో నుంచే సైనికుల దుస్తులో వచ్చి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఇక్కడ ఈ జనసంచారం ఏదైతే ఉందో ఈ పచ్చిక బయళ్ళలో అందరూ కూడా సరదాగా గడుపుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా వచ్చి దాడులకు పాల్పడ్డారు. కొంతమంది ఇక్కడ నుంచి కొంతమంది ఇక్కడ ఏదైతే హోటల్స్ ఉన్నాయో ఇక్కడ కొంతమంది తిరుబండారాల కోసం అక్కడికి వెళ్ళారు. దానిలో భాగంగానే మహారాష్ట్రకు చెందిన కొంతమంది పర్యాటకులు అక్కడ తినడానికి వెళ్ళిన నేపథ్యంలోనే మ్యాగీ తినే సమయంలో అక్కడ కాల్పులు జరిగాయి. 5 నిమిషాలు లేట్ అయితే మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం, మేము కూడా అక్కడ ప్రాణాలతో బయటకు వచ్చేవాళ్ళం కాదంటూ కూడా వారు మ్యాగీ తినడానికి ఆగిన వారు ఉదయం శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ కూడా బిగ్ టీవీతో చెప్పారు. ఇక మరికొన్ని ప్రాంతాలు కాశ్మీర్ వ్యాలీ ఇవన్నీ కూడా ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తుంటే అంటే ఇది శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన మొత్తం ఈ పర్యాటక ప్రాంతాలన్నీ కూడా చూస్తుంటాం. ఎవరైతే కాలినడకన వెళ్ళలేరో వారందరూ కూడా ఇలాగా గుర్రాలను ఆశ్రయిస్తుంటారు. గుర్రాల మీద పైకి వెళ్తూ ఉంటారు. మధ్య మధ్యలో జలపాతాలు ఉంటాయి, వాటర్ ఫాల్స్ వాటిని సరదాగా అక్కడ కాలక్షేపం చేస్తూ వెళ్తూ ఉంటారు. మొత్తంగా ఏదైతే కాల్పులు జరిగిందో ఇదే ఈ బైసారాన్ ప్రాంతం. ఈ బైసారాన్ ప్రాంతం నుంచి ఈ చెట్లలో మధ్యలో నక్కి స్థానికులు ఇచ్చిన సమాచారం కానీ స్థానికుల సహకారంతో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో సైనిక దుస్తులు అక్కడి నుంచి వచ్చి ఇలా ఒక్కసారిగా సరదాగా గడుపుతున్న పర్యాటకులపై దాడికి పాల్పడ్డారు. ఇక్కడ నుంచి మనం చూస్తే ఇదంతా కూడా ట్రెక్కింగ్ ఏరియా. ఏదైతే మనం చూస్తున్నామో ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రాళ్ళని ఎక్కుకుంటా కూడా పైకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదే సీన్ మొత్తం సేమ్ ఇదే పరిస్థితి 6 కిలోమీటర్ల వరకు కూడా. ఏదైతే ఈ రాళ్ళు ఏవైతే చూస్తూ ఉన్నామో మొత్తం ఈ రాళ్ళు సేమ్ ఇలాగే ఈ రాళ్ళని ఉంటాయి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల పొడవునా కూడా ఇలాగే ఈ రాళ్ల మధ్య నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ పెద్ద రాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రాళ్ల సైజు తగ్గుతుంది, చిన్న రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ల మధ్యలో నుంచి గుర్రాల మీద నడవలేని వారు గుర్రాల మీద వెళ్తూ ఉంటారు. ఇలాగే వారందరూ కూడా పర్యాటక ప్రాంతమైన ఈ శ్రీనగర్కు వస్తుంటారు. శ్రీనగర్లోని ఈ కాశ్మీర్ వ్యాలీ కానీ మరోవైపు ఈ పెహల్గాం, బైసారాన్ ఇటువంటి ప్రాంతాలను వారందరూ కూడా సందర్శించేందుకు సందర్శనక ప్రాంతాలకు వస్తూ ఉంటారు. మొత్తం ఇక్కడ మనం చూస్తే ఇంతకుముందు గుర్రాలు అనేవి కూడా ఈ పర్యాటకులు ఎక్కువగా వచ్చే సందర్భంలో ఇక్కడ గుర్రాలను ఇక్కడ కట్టేసి ఇక్కడ నుంచే ఎవరైతే కాలినడకన వెళ్ళలేని వారు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ నుంచి గుర్రాల మీద ఇక్కడ ఈ గుర్రపు అడుగులు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా గుర్రపు అడుగులు. ఇక్కడ గుర్రాలను ఇక్కడే కట్టేసేవారు. ఇక్కడ నుంచి గుర్రాలను తీసుకుని
పైకి ఎక్కలేని వారు గుర్రాల ద్వారా పైకి వెళ్ళేవారు. ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఈ రూట్ ద్వారానే ఇలా వెళ్ళిన కొద్దీ ఇంకా మరింత దారుణంగా అనేది ఈ రూట్ అనేది కనిపిస్తూ ఉంది. చూస్తున్నాం మనం ఇక్కడ మధ్య మధ్యలో జలపాతాలు ఉంటాయి, చిన్న చిన్న జలపాతాలు. కొండపై నుంచి వాటర్ కిందకు వస్తుంటుంది. అవి చూసుకుంటూ మధ్యలో ఫోటోలు తీసుకుంటూ కూడా ఈ పర్యాటకులు పైకి వెళ్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈ జమ్మూ కాశ్మీర్ అలాగే శ్రీనగర్కు సంబంధించిన ఈ పర్యాటక ప్రాంతం పెహల్గాం ఈ డౌన్ నుంచి ఈ పైకి వెళ్ళడానికి 6 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం ప్రతి ఏరియా కూడా ప్రతి ఒక్కటి కూడా ఇలాగే రాళ్లతో ఉంటుంది. పైకి వెళ్ళిన కొద్దీ ఇంకా మరింత దారుణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పైన కాల్పులు జరిగిన తర్వాత పైనుంచి మృతదేహాలను కానీ గాయపడిన వారందరినీ కూడా కిందకి తీసుకొచ్చేది క్రమంలో తీసుకురావడం అనేది లేట్ అయింది. కాబట్టి అంత లేట్ అయింది అనేది కూడా భద్రతా సిబ్బంది కానీ అక్కడ బాధితులు కూడా చెప్తున్నారు. అంటే కాల్పుల శబ్దం విన్న వెంటనే అక్కడ చాలామంది పర్యాటకులు ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడ నుంచి పరుగులు తీశారు. పరుగులు తీసే క్రమంలో రాళ్లలో నుంచి రాళ్ళు అడ్డుపడ్డం వల్ల కింద పడిపోవడం వల్ల కొంతమందికి కాళ్ళు చేతులు కూడా విరిగాయి, కొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక ఎట్టకేలకు హెలికాప్టర్లు, ఆర్మీ హెలికాప్టర్లో అక్కడ గాయపడిన వారిని కానీ అక్కడున్న పర్యాటకులందరినీ కూడా సురక్షితంగా పెహల్గాం అక్కడ నుంచి శ్రీనగర్ నుంచి మెరుగైన చికిత్స అందించారు. రైట్ శివ.